వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దెబ్బకు అదుర్స కథ అంటూ రియల్ జననాయకన్. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతుంది. 210కి పైగా స్థానాల నుంచి అందిన తాజా ట్రెండ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కింపు ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రారంభం విజయం స్థాపించిన తమిళన మెట్రికనజం పార్టీ దూకుడు కనిపించింది. దీర్ఘకాలంగా తమిళనాట పాతుకుపోయిన రాజకీయాలను శాసిస్తున్న డిఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏఐఏఎన్డీఎంకేది అదే పరిస్థితి. ఈ ఎన్నికల్లో అతిపెద్ద సంచలనం టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనపరచటం. ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేసిన టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది. ఏఐఏడీఎంకే 2, డిఎంకే 3 స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ హంగు తప్పకపోవచ్చు. ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్లు మెజారిటీ వచ్చే అవకాశం ప్రస్తుతానికి లేనట్టే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది టీవీకే. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుండటంతో సీట్ల సంఖ్య మరింత పెరగొచ్చని అంటున్నారు. ఈ ట్రెండ్ తమిళనాడు రాజకీయ సమీకరణను నాటకీయంగా మార్చివేస్తున్నాయి. విజయ్ స్వతహాగా కింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ చూపిన అనూహ్య ప్రభంజనం ఇతర పార్టీల మద్దతుతో కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించగలవు. బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నందున విజయ్ డీఎంకే వైపే మొగ్గు చూపే అవకాశాలు కొట్టిపారేయట్లేదెవరు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే ఆయనకు మెజారిటీ సీట్లను అందించాయనేది సుస్పష్టం. ఈ విజయంతో విజయ్ రియల్ జననాయకన్ అయ్యాడు. ఆయన నటించిన జననాయకన్ సినిమా ఇప్పటికే విడుదల కావట్లేదు. విజయ్ చివరి సినిమా ఇది. ఎడ్ వినోద్ దర్శకత్వంలో కేవీహెచ్ ప్రొడక్షన్స్ నిర్మించిన జననాయకన్ ఎప్పుడో ఈ ఏడాది సంక్రాంతికి పురస్కరించుకొని జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అప్పుడప్పుడే తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుండటంతో ఈ మూవీలో పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ఉండటం వందే వంటి కారణాలతో సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. సిబిఎఫ్ఎస్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సినిమా క్లియరెన్స్ ఆలస్యమైంది. అప్పట్లో సినిమా నిర్మాతలు సిబిఎఫ్సి మధ్య జరిగిన న్యాయ పోరాటానికి దిగారు. ఈ తర్వాత ఆ విజయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోయారు. విజయ్ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. అదే సమయంలో ఈ మూవీ హెచ్డి ప్రింట్ లీక్ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయ్కు అనుకూలంగా ఉండటం వల్ల దీన్ని ఆ పార్టీ నాయకులే లీక్ చేశారనే ప్రచారం జరిగింది కూడా. వీటన్నింటినీ దాటుకుని ఎన్నికల క్షేత్రంలో విజయ్ రియల్ జననాయకన్ అయ్యాడు. తమిళనాడులో పాతుకుపోయిన ద్రవిడ పార్టీల పునాదులను వెకిలించినట్లయింది. గెలుపుతో పాటు అటు అధికార డిఎంకే, ఇటు ప్రతిపక్ష ఏఎన్డీఎంకేలకు ఏకకాలంలో షాక్ ఇచ్చాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రెండిట్లో ఏదో ఒక పార్టీ తనతో బేరసారాలు సాగించాల్సిన పరిస్థితికి కల్పించాడు విజయ్. సో ఇదండి విజయ్ నటించిన జననాయకన్గా విజయ్ ఇంత గొప్ప విజయాన్ని అందుకోవడం. ఫస్ట్ స్టార్టింగ్లోనే తను రాజకీయ ఎంట్రీ ఇస్తూనే ముఖ్యమంత్రి అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎనీవే ఆల్ ద బెస్ట్ విజయ్ గారు. ఇంకా మందిని విజయాలు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.